ఈరోజు నేషనల్ హైవేస్, ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ రెండు ఉన్నాయి. రెండు మేజర్ ప్రాజెక్ట్స్. ఒకటి ఈస్టర్న్ బైపాస్ విజయవాడ నుంచి నేషనల్ హైవే 16, ఇక్కడ గుంటూరు కలిసేది ఒకటి. అందులో అంతా మ్యాప్ అన్ని చూపించారు అధికారులు అంతా. వాటిలో ఎక్కడ మాకేం అభ్యంతరాలు లేవు, మా ఎమ్మెల్యేలకు కానీ మాకు కానీ ఎవరికి. సో అది ముందుకు వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూస్. రెండోది అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ 2 lane వినుకొండ టు గుంటూరు. ఇది 4 lanes కి కన్వర్ట్ చేసేది. ఇందులో ఇంతకు ముందు ఒరిజినల్ గా ప్రపోజ్ చేసిన దానికన్నా కూడా దాన్ని కొంచెం ఆల్టర్ చేసి అమరావతి క్యాపిటల్ ని ఇంక్లూడ్ చేస్తూ గుంటూరుకి అవతల సైడ్ ఇంకో బైపాస్ వచ్చే విధంగా ప్లాన్ చేసి చూపించారు. యాక్చువల్ గా బాగుంది ఆ ప్లాన్, వాళ్ళు తీసుకొచ్చిన విధానం గానీ అంతా. ఎందుకంటే అది క్యాపిటల్ కి యాక్సెస్ అవుతుంది, గుంటూరుకి కూడా అవుటర్ రింగ్ రోడ్ లాగా పనిచేస్తుంది అవతల సైడ్. దాంట్లో ఒక 25 కిలోమీటర్లు లెంత్ పెరిగినా కూడా అది కరెక్ట్ గా ఉంది. లేఅవుట్లు కానీ ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఉన్నవి ఇబ్బంది లేకుండా చక్కగా ప్లాన్ చేశారు. దానికి కలెక్టర్ గారు అందరం కూర్చొని ఏమి అభ్యంతరాలు ఏమైనా ఉంటే అవన్నీ మాట్లాడుకున్నాం. ఇంకోటి కోఆర్డినేట్ చేసుకోవడానికి ట్రాన్స్కో నుంచి పవర్ లైన్స్ కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించి ఇరిగేషన్ కి సంబంధించి ఎన్ఓసీలు కానీ ఇవన్నీ ప్రోయాక్టివ్ గా లోకల్, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, నేషనల్ హైవేస్, వాళ్ళు కంప్లీట్ ల్యాండ్ అక్విజిషన్ అన్ని వాళ్ళు 100% ఖర్చు పెట్టి చేస్తున్నారు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ ప్రోయాక్టివ్ గా ఏమి ఇబ్బందులు లేకుండా ల్యాండ్ అక్విజిషన్ దగ్గర నుంచి అన్ని మనం చేస్తే ఫాస్ట్ గా కనీసం ఒక 5 to 6 months లో ఈ ప్రాజెక్టు వర్క్ మొదలైతే ఒక 2 years లో కంప్లీట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ రివ్యూ చేసుకున్నాం.